ఇక ఇంటర్ ఎంపీసీ చేసిన తర్వాత ఇంజనీరింగ్లో ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలని ఎలాంటి స్పెషలైజేషన్ ఎంచుకోవాలని విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. మన ఐటీఎం యూనివర్సిటీలో ఇంటర్ ఎంపీసీ చేసిన విద్యార్థులకు ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి పెడగోజీ ఏ విధంగా ఉంటుంది, ఇంకా యూనివర్సిటీకి అప్రూవల్స్, ఇండస్ట్రియల్ కొలాబరేషన్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ మరి యూనివర్సిటీకి సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్స్ బ్రహ్మారెడ్డి గారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. అంటే ఐటీఎం యూనివర్సిటీలో బేసిక్గా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి అంటే అక్కడ అట్మాస్ఫియర్ కానీ అక్కడ స్పెషలైజేషన్స్ ఏమున్నాయి, ఒకసారి వాటి గురించి చెప్పండి. రైట్ అండి. మన ఐటీఎం యూనివర్సిటీ తీసుకుంటే మనం ఎంపీసీ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇంజనీరింగ్లో మనకి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే మెకానికల్, సివిల్, ఈసీఈ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్సెస్తో పాటుగా మనకేంటి అంటే కొన్ని అంటే సపోజ్ సిఎస్సిలో కొన్ని స్పెషలైజేషన్స్ కానివ్వండి, ట్రిపుల్ ఈలో కొన్ని స్పెషలైజేషన్స్ కానివ్వండి ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో గ్వాలియర్ సిటీ ఐటీఎం యూనివర్సిటీ వచ్చి మనకి గ్వాలియర్ సిటీలో ఉంటుంది. సో అట్మాస్ఫియర్ తీసుకున్న ఆల్మోస్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లాగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఆల్మోస్ట్ మన తెలుగు పిల్లలు ఎక్కువ ఉండటం వల్ల సేమ్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీ లాగే ఉంటుంది. అండ్ అలాగే కమింగ్ టు ద అక్రిడిటేషన్స్ అండ్ అప్రూవల్ చూసుకుంటే మన యూనివర్సిటీకి వచ్చేసరికి ఏఐసిటి అప్రూవల్ కానివ్వండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ కానివ్వండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానివ్వండి, యూజీసీ అప్రూవల్స్ కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా కూడా ఒక స్టూడెంట్ బీటెక్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ కూడా మన యూనివర్సిటీకి ఉండడం జరుగుతుంది మేడం. ఓకే అండి, ఒకసారి ఏవి చూద్దాం. సంబంధించి ఏవి ప్లీజ్.
సో మనం ఏవి చూసాం, కాలేజ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ వాళ్ళ వ్యూస్ కూడా అట్లా చెప్పిన వీడియో చూసాం. సో అయితే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి చేయాలనుకుంటున్న వాళ్ళకి స్పెషలైజేషన్ చేయాలని ఉంటుంది, మరి వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది ఐటీఎం యూనివర్సిటీలో? ఎస్ మేడం. సో జనరల్లీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ చేయాలని చాలామంది విద్యార్థులు అనుకుంటూ ఉంటారు. సో మనకేంటి అంటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. సో మన యూనివర్సిటీలో చూసుకుంటే మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ ఫోరెన్సిక్స్ అండ్ అలాగే డేటా సైన్స్ అనేవి కూడా సిఎస్సి అంటే 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్తో పాటు స్పెషలైజేషన్ అందించడం కూడా జరుగుతూ ఉంది. సో చూస్తే ఈ రోజుల్లో చూస్తే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఆవశ్యకత కానివ్వండి, అండ్ అలాగే సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఏదైతే డేటాని సెక్యూర్ చేయడం, లేకపోతే దానికి సంబంధించిన అన్ని రకాలుగా కూడా చూడటం కానివ్వండి, డేటా సైన్స్ సంబంధించిన ఆవశ్యకత కానివ్వండి. సో అన్ని రకాలుగా ఇన్ ఫ్యూచర్లో అవసరమయ్యే ఏదైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో విద్యార్థులకి అవన్నీ కూడా మన యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అందించడం జరుగుతూ ఉంది మేడం. ఓకే, అలాగే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సంబంధించి చెప్పారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి అంటే బేసిక్గా స్టూడెంట్స్ అందులో కొంతమేర తక్కువగా ఉంటారు, బట్ ఉన్న వాళ్ళు ఏంటంటే టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అవ్వాలని కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో ఐటీఎం యూనివర్సిటీ దీనికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేస్తుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ముందు చెప్పే ముందు ఏంటంటే నేను దానికి సంబంధించి స్పెషలైజేషన్ చెప్తాను. సో మన యూనివర్సిటీలో ఏంటంటే ఈవీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వెహికల్ టెక్నాలజీ కానివ్వండి, అండ్ అలాగే సోలార్ ఎనర్జీ అండ్ ఆల్టర్నేట్ ఎనర్జీ. సో మీరు రీసెంట్ డేస్ చూస్తున్నారు ఎంత పొల్యూట్ అయిపోతుంది వెదర్ అనేది కానివ్వండి, అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రిక్ వెహికల్కి ఎంత డిమాండ్ అనేది పెరుగుతుంది కూడా, అంటే దాని టెక్నాలజీకి రానున్న రోజుల్లో ఎంత డిమాండ్ ఉంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అప్కమింగ్ డేస్ చూసుకున్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్ టెక్నాలజీ, ట్రిపుల్ విత్ ఎలక్ట్రానిక్ వెహికల్ టెక్నాలజీ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మన యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ వెహికల్ టెక్నాలజీ సంబంధించిన ల్యాబ్స్ కానివ్వండి, అండ్ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ల్యాబ్స్ కానివ్వండి, దాన్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, సోర్స్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని రకాలుగా కూడా స్టూడెంట్స్కి అనేది అందించడం జరుగుతూ ఉంది. సో అండ్ కమింగ్ డేస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఈ ఈవీ చేసుకున్న వాళ్ళకి లాట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేయడం యూనివర్సిటీలో మనం చూస్తూ ఉన్నాం మేడం. ఓకే, అయితే బేసిక్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అంటుంటాం, అంటే ఏంటి అండ్ బేసిక్గా ఐటీఎం యూనివర్సిటీలో దీనికి సంబంధించి ఎలా ఉందండి? సో జనరల్లీ మనకి ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనగానే ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది స్టూడెంట్కి యూనివర్సిటీ తరఫున ఒక స్టూడెంట్కి డైరెక్ట్ కంపెనీస్ యాక్సెస్ ఇవ్వడం అనేది. సో మన యూనివర్సిటీ విషయానికి వస్తే ఏంటంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది మేడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కానివ్వండి, టీసీఎస్, విప్రో అండ్ సిస్కో, ఇలాంటి లాట్ ఆఫ్ క్యాప్జెమిన్, ఇలాంటి లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా మన యూనివర్సిటీ టైఅప్ అయ్యి ఉంది. సో ఇలా టైఅప్ అవడం వల్ల ఏంటి అంటే ఎంటైర్ కరికులంలో అంటే స్టూడెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి 4 సంవత్సరాల వరకు చదువుకునే డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్లో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇండస్ట్రీ తోటి డైరెక్ట్ కాంటాక్ట్ ఇవ్వడం, అంటే అక్కడ ఉన్న సీనియర్స్ తోటి వాళ్ళకి అలుమ్ని ఫార్మేషన్ చేసి అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఇచ్చి ఇండస్ట్రీకి డైరెక్ట్ టైఅప్ చేశారంటే రేపు అన్న రోజున స్టూడెంట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన యూనివర్సిటీలో కూడా చేసే విధానం ఎలా ఉంటుంది అంటే ప్రతి స్టూడెంట్ కూడా అంటే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఏ విద్యార్థి అయినా కానివ్వండి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ 8th సెమిస్టర్ వరకు కూడా ఆ స్టూడెంట్ టేక్ కేర్గా తీసుకొని అతను ప్లేస్ అయ్యేలాగా చేయడం కోసం యూనివర్సిటీ అన్ని విధాలుగా చేస్తూ ఉందన్నమాట. సో అయితే ప్లేస్మెంట్ గురించి మీ టాపిక్ వచ్చింది కాబట్టి బేసిక్గా స్టూడెంట్స్ ఎవరు స్టడీస్ అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారు. సో ప్లేస్మెంట్ గురించి ఐటీఎం యూనివర్సిటీ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది స్టూడెంట్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఎగ్జాక్ట్లీ మేడం. జనరల్గా ప్రతి స్టూడెంట్ ఆలోచించేది ఏంటంటే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అదే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది విత్ స్పెషలైజేషన్ తోటి నాకు కంపల్సరీగా ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలనే ఆలోచన అనేది ప్రతి విద్యార్థికి ఉంటుంది. సో బట్ ఇక్కడ నేను స్టూడెంట్కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీకు అంటే మనం ఏదో కట్టేసాము జాయిన్ అయిపోయామని ఆలోచన కాకుండా మీకు సంబంధించిన స్పెషలైజేషన్లో మంచిగా రాణించి అంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకొని సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది నీట్గా కంప్లీట్ చేశారంటే మంచిగా ప్లేస్మెంట్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ సంగతి తీసుకుందాం. ఇప్పుడు మీరు జనరల్గా చూసుకోండి, బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థి బయటకు వస్తే కమ్యూనికేషన్ లేదు. చాలామంది స్టూడెంట్స్ నేను చాలామందిని గమనించాను, కమ్యూనికేషన్ అనేది చాలా బ్యాక్డ్రాప్ ఉంది. అండ్ అలాగే అసలు వీళ్ళు చదివిన సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా లేదు. సో ఇక్కడ యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్కి కూడా కమ్యూనికేషన్ మీద వాళ్ళ గ్రిప్ రావడం కోసం కొన్ని సెషన్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, దాని వైపు కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు యూనివర్సిటీ వాళ్ళు ప్రతి స్టూడెంట్కి. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే మనకి సబ్జెక్ట్ అనేది ఉంటుందో సో 4 years గ్రాడ్యుయేషన్లో మనకి 30% అనేది థియరిటికల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అండ్ టెక్నికల్ సైడ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సైడ్ 70% ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మేడం. సో ఇవ్వటం వల్ల ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి అయితే సిఎస్సి స్టూడెంట్, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ స్టూడెంట్ అయినా కూడా ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.
అండ్ అలాగే ఒక కంపెనీలో ప్లేస్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు మనం ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్లేస్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఇన్ని రకాలుగా యూనివర్సిటీ అనేది ఒక విద్యార్థికి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీ ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే కొన్ని గ్రూప్ సెషన్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అంటే వెళ్ళిపోయిన ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే మన ఐటీఎం యూనివర్సిటీ నుంచి ప్లేస్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళ చేత మనకి అల్యూమినీ ఫార్మేషన్ గ్రూప్ సెషన్స్ అనేది కండక్ట్ చేయించి సో ఈ విధంగా ఉంటుంది కరికులం, మనం ఈ విధంగా ప్రాజెక్ట్స్ చేసుకున్నాము అంటే మంచి ప్యాకేజ్తో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ప్రతి విద్యార్థిని కేర్ టేకర్గా చూసుకొని ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ 8th సెమిస్టర్ వరకు చూసుకోవటం వల్ల ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా అంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది స్టూడెంట్ కూడా కంపల్సరీగా అందులో పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అలా ఇన్బిల్డ్గా వీళ్ళు చేస్తారో ఖచ్చితంగా మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటే ముందు ట్రైనింగ్ ఇస్తారు ప్లేస్మెంట్స్కి సంబంధించి, అలాంటి ట్రైనింగ్స్ ఏముంటాయి అంటే సెషన్స్ ఏమన్నా ఇందా మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ స్పెషల్గా ఈ విషయాలకు సంబంధించి స్పెషలైజేషన్స్ చేస్తారు, వాళ్ళకి ముందుగానే ట్రైన్ అప్ చేస్తారని ఏమన్నా క్లాసెస్ ఉంటాయా? ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు నేను ఇంతకు ముందు విధంగా చెప్పినట్టుగానే సో ఒక స్టూడెంట్నే తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ సిఎస్సి చేసాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేస్తున్నారు. సో ఆ స్టూడెంట్కి ఏం చేస్తారు అంటే ఇంతకుముందు ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళతో కొన్ని గ్రూప్ సెక్షన్స్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇండస్ట్రీ స్పెషలిస్ట్స్ తోటి కూడా వీళ్ళకి కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అనేది అరేంజ్ చేయించి సో ఏ విధమైన కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఈ సబ్జెక్ట్ పరంగా మనం ఏ విధంగా మూవ్ అవ్వాలి అనే ఆలోచనలు అనేది వీళ్ళకి కలుగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ద స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఏంటంటే 100% స్టూడెంట్ ఎఫర్ట్ అనేది పెట్టినప్పుడు మాత్రమే ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్పగలను నేను. ఓకే, అంటే బేసిక్గా డిప్లొమా చేసి తర్వాత ఇంజనీరింగ్ చేద్దామని ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో డిప్లొమా చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉంటుందా, దాని గురించి ఒకసారి? ఖచ్చితంగా ఉంటుంది మేడం. జనరల్గా ఏంటంటే మనకి డిప్లొమా అనేది 10th క్లాస్ చేసిన తర్వాత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మన యూనివర్సిటీలో అది లేటరల్ ఎంట్రీ లాగా ఇంట్రడ్యూస్ చేసి సపోజ్ సిఎస్సి డిప్లొమాలో సిఎస్సి చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే ట్రిపుల్ చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఏ స్ట్రీమ్లో చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్ సెకండ్ ఇయర్లోనే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు ఏదైతే సబ్జెక్ట్స్ అనేది ఫ్రమ్ ఫస్ట్ ఇయర్లో మిస్ అయిన సబ్జెక్ట్స్ ఉంటాయో వీళ్ళకి సెకండ్ ఇయర్లో కూడా కవర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట మేడం. అంటే దీనికి ప్రాసెస్ ఏముంటుందండి? బేసిక్గా డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి డిప్లొమా చేసే వాళ్ళకి చేంజ్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ చెప్పండి. సో జనరల్గా మేడం ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ ఎంపీసీ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు డైరెక్ట్గా మన యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు ఫ్రమ్ మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా. సో మనకు కొంత రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవటం వల్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డిప్లొమా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ అదే సర్టిఫికేట్స్ తోటి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అనేది యూనివర్సిటీలో ఉంది మేడం. అంటే మన చేంజ్ ఉంటుందంటారా? వాళ్ళకి నథింగ్, ఇక్కడ ఎక్కడ ఎటువంటి చేంజ్ అనేది కూడా ఉండదు, సేమ్ కాకపోతే ఏంటంటే ఎంపీసీ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ డిప్లొమా వాళ్ళు ఏంటంటే 3 years వాళ్ళకి డిప్లొమా చేసి ఉంటారు కాబట్టి డైరెక్ట్గా సెకండ్ ఇయర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతే మేడం. ఓకే, బ్రహ్మారెడ్డి గారు మనం చెప్పుకున్నాం యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఏ కోర్స్ ఏ విధంగా ఉంటుందని, ప్రతి కోర్సులో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఇంకా జాబ్ రావడానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు. అంటే బేసిక్గా స్టూడెంట్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ రావడానికి మధ్యలో అంటే కాలేజ్కి ఇండస్ట్రీ వెళ్ళేటప్పటికి చేంజ్ ఉంటుంది. సో దాని గురించి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారా, లైక్ ఇండస్ట్రియల్ టూర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా అండి. మనకేంటంటే యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎనీ స్ట్రీమ్ అవ్వచ్చు. సో మనం బీటెక్ స్ట్రీమ్లో చూస్తున్నాం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఫ్రమ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఎప్పుడైతే స్టూడెంట్కి ఇవ్వటం ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుందో సో వీళ్ళకి ఆ అవగాహన అనేది ఏర్పడుతుందో ఒక ప్రతి విద్యార్థికి కూడా. సో ఇండస్ట్రీస్ ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా మనం ప్రొసీడ్ అయితే మనం మంచిగా ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. సో యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటే మనకి ఏదైతే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేవి ఉండటం జరుగుతుందో సో ప్రతి ఇండస్ట్రీ కూడా కొన్ని బ్యాచెస్ అనేది పంపించడం జరుగుతూ ఉంటుంది మేడం. సో మనకి ఏదైతే ఫైనల్ ఇయర్లో కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్స్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో పలానా ఇండస్ట్రీ లేదా ఒక పలానా ప్రోడక్ట్ మీద వీళ్ళు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఏదైతే ఇండస్ట్రీ ఉంటుందో ఆ ఇండస్ట్రీతో ఆ బ్యాచ్ని టైఅప్ చేసేసి ఆ ఇంటర్న్షిప్ కూడా ఆ ఇండస్ట్రీలో కల్పించడం వల్ల ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇన్ని రకాలుగా కూడా
ఏదైతే ఇండస్ట్రీస్ టైప్ అయిన యూనివర్సిటీస్ మన యూనివర్సిటీ ఏదైతే ఇండస్ట్రీస్తో ఉన్నాయో అవన్నిటికి కూడా స్టూడెంట్ని విజిట్ చేయించి వాళ్ళకు ఒక అవగాహన కనిపించడం కూడా జరుగుతూ ఉంది. ఓకే, అంటే బేసిక్గా కాలేజ్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? బేసిక్గా కాలేజెస్ అన్ని ఒక్కొక్కసారి ఒక డ్రైవ్లా కండక్ట్ చేయడం, అంటే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు పర్ఫామ్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయో అవి డిస్ప్లే చేయడానికి కావచ్చు, ఇంకా టెక్నాలజీ నేర్చుకోవడానికి అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా ఐటీఎం యూనివర్సిటీ? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా ఏ స్టూడెంట్కైనా కూడా ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా మంచి యూనివర్సిటీ మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఏం చేస్తారు అంటే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్కి సంబంధించిన అంటే సమ్ కంపెనీస్ సంబంధించిన ప్రొఫెషనల్స్ కానివ్వండి యూనివర్సిటీకి విజిట్ చేయమని చెప్తారు. విజిట్ చేసినప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్న స్టూడెంట్స్, మోస్ట్లీ ప్రతి విద్యార్థి కూడా ఇంట్రెస్టెడ్గానే ఉంటారు ప్లేస్ అవ్వడం కోసం. సో వీళ్ళకి ఏం చేస్తారు, సపోజ్ థర్డ్ ఇయర్ ఎండింగ్లోనో ఫైనల్ ఇయర్లోనో వీళ్ళని ఏం చేస్తారు అంటే కొన్ని మాక్ సెషన్స్ పెట్టేసి సమ్ కంపెనీస్ సంబంధించిన ఇంటర్వ్యూస్ ట్యాప్ సెల్ అని ట్రైనింగ్ అండ్ అగ్మెంటేషన్ ప్రోగ్రామ్ సెల్ అని మన ఐటీఎం యూనివర్సిటీలో ఉంటుంది. ఈ ట్యాప్ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి విద్యార్థి కూడా ఎటువంటి ఫియర్ లేకోకుండా తన ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి అండ్ ఎటువంటి ఫియర్ లేకుండా ప్రతి ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి అండ్ ఎటువంటి ఫియర్ లేకోకుండా తనకు సంబంధించిన ప్రాజెక్ట్ ఆ కంపెనీకి ఇచ్చినప్పుడు తన కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్ అనేది ఆ కంపెనీకి తెలియాలి. సో ఈ విధంగా ట్రైన్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఒక స్టూడెంట్ ట్రైన్ అవుతాడో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాడో 100% మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే మనకి అంటే నా 4 years డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూరేషన్లో ప్రతి విద్యార్థిని కూడా టేక్ కేర్ చేసి ఈవెన్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి డీన్స్ దగ్గర నుంచి వైస్ ఛాన్సలర్ చైర్మన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని జాగ్రత్తగా చేయడం అనేది జరుగుతుంది మేడం. అంటే అగ్రికల్చర్ కోర్స్ కూడా ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఒకవేళ అగ్రికల్చర్కి వెళ్ళాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటి కూడా చెప్పండి. సో ఇక్కడ నేను దీనికి అంటే మన అగ్రికల్చర్ సెక్టార్ సైడ్ రావడానికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాను. జనరల్గా ప్రతి విద్యార్థి ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎంపీసీ చేయాలో బైపీసీ చేయాలో వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోవడానికి కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మా ఫ్రెండ్ బైపీసీ జాయిన్ అయిపోయాడు, లేదు మా ఫ్రెండ్ ఎంపీసీ జాయిన్ అయ్యాడు, నేను అదే జాయిన్ అవ్వాలని ఆలోచన ఉంటుంది. బట్ ఎంపీసీ ఇంటర్మీడియట్ తర్వాత కొంచెం మెచ్యూర్ స్టేజ్ వచ్చేది, మంచిగా ఆలోచించే అవకాశం ఆ నాలెడ్జ్ అనే స్టూడెంట్కి ఉన్నప్పుడు ఏంటంటే అయ్యో నేను ఎంపీసీ తీసుకున్నానే, నేను అగ్రికల్చర్ సెక్టర్ సైడ్ ఎలా వెళ్ళాలి, నాకు వెళ్ళడానికి అవకాశం లేదని ఆలోచనలో పడుతుంటారు. బట్ అలాంటి ఆలోచన అవసరం లేదు. మన ఐటీఎం యూనివర్సిటీలో ఎంపీసీ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో మేడం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ ఏంటంటే లైక్ అగ్రికల్చర్ బీఎస్సీ ఏదైతే చదువుకుంటారో వాళ్ళకంటే లైక్ ఫార్మర్ ఏదైతే పొలంలో దిగి ఏ విధంగా పండిస్తుందో దానికి కావాల ఎక్విప్మెంట్ కానివ్వండి, యూసేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మిషనరీస్ కానివ్వండి అండ్ అలాగే డిగ్గింగ్ ప్రాసెస్కి కానివ్వండి, టిలేజ్ ప్రాసెస్కి కానివ్వండి, అంటే ఎవ్రీ ఎక్విప్మెంట్ ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఈ విద్యార్థులు అనేది నేర్చుకుంటారనమాట. సో మన యూనివర్సిటీలో ఎంపీసీ చదివిన విద్యార్థులు బీటెక్ కోర్సెస్లోనే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 4 years గ్రాడ్యుయేషన్ కోర్స్. దీంట్లో కూడా చాలా అంటే అగ్రో బేస్డ్ కంపెనీస్తో టైఅప్ అవ్వడం, సో వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఎంపీసీ చదివిన విద్యార్థులు ఉంటారో అంటే వాళ్ళకి నేను అగ్రికల్చర్ సెక్టర్ సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఉంటుందో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది చేసుకోవడం చాలా బాగుంటుంది అనేది చెప్పగలను. అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సైడ్ కూడా మంచి ఇన్నోవేటింగ్ ఐడియాస్ అనేది ఇన్నోవేటింగ్ థాట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్కి ఉంటాయి. ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో ఉందని చెప్పారంటే తెలుగు స్టూడెంట్స్ ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని డౌట్తో ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం. జనరల్లీ ఏంటంటే ఏ స్టూడెంట్కైనా కూడా ఈ స్టూడెంట్ అండ్ పేరెంట్ ఎవరికైనా కూడా స్టూడెంట్ని బయటికి పంపించేటప్పుడు ఒక 3-4 అంటే 3-4 రకాల డౌట్స్ అనేది ఉంటుంది. అంటే సపోజ్ మనం గ్వాలియర్కి వెళ్తున్నాం, అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఎలా ఉంటుంది అండ్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఎలాగ ఉంటుంది, దానికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ మన యూనివర్సిటీ ప్రకారంగా చూసుకుంటే మన యూనివర్సిటీ వచ్చి గ్వాలియర్లో ఉంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మనం సెక్యూరిటీ తీసుకుందాం. సో గ్వాలియర్ వచ్చేసరికి అందరికీ తెలిసిన విషయం కంటోన్మెంట్ జోన్, మిలిటరీ అండర్లో ఉండే సిటీ అనమాట మన మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్ అనేది. సో 24 గంటలు అయితే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల కూడా నార్మల్ పోలీసెస్తో పాటు మిలిటరీ వాళ్ళు ఉండటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో సెక్యూరిటీ పరంగా ఆడపిల్లలకైనా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే యూనివర్సిటీ పరిధిలోకి వచ్చినప్పుడు సెక్యూరిటీ చూసుకుంటే ఈవినింగ్ 6 o'clock తర్వాత అనేది బయటికి పంపించాలంటే ఆడపిల్లలైనా మగ వితౌట్ పర్మిషన్ అనేది పంపించడం అనేది జరగదు మేడం. సో సెక్యూరిటీ పరంగా మన యూనివర్సిటీ కానీ ఈవెన్ సిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ అలాగే కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్,
సో ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మనకి గ్వాలియర్ సిటీ అనేది ట్రైన్ రూట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ వేస్ కానివ్వండి, ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి మనకి ఢిల్లీ వెళ్ళడానికి ప్రతి ట్రైన్ ఉంటుంది. అట్లీస్ట్ 3-4 ట్రైన్స్ ఉంటాయి మనకి. హైదరాబాద్ లాంటి సిటీస్ అండ్ విజయవాడ కానివ్వండి అండ్ ఈవెన్ ఒంగోలు, నెల్లూరు, డిఫరెంట్ ఏరియాస్. సో ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైను కూడా మన గ్వాలియర్ జంక్షన్లో ఆగుతుంది. సో గ్వాలియర్ జంక్షన్ నుంచి గ్వాలియర్ రైల్వే స్టేషన్ నుంచి మనకి యూనివర్సిటీ వచ్చి విదిన్ 10 కిలోమీటర్స్ అండ్ అలాగే ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8-9 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కడా కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ తీసుకుంటే మన ఏదైతే ఏపీ తెలంగాణలో ఏదైతే సమ్మర్ వింటర్ ఎలా ఉంటుందో రైనీ సీజన్, అలాగే అక్కడ కూడా మనకి అన్ని రకాల సీజన్స్ అనేది ఉంటుంది. స్టూడెంట్ అడ్జస్టబుల్ ఎన్విరాన్మెంటే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే, సో కంపేర్డ్ టు మన సౌత్ ఇండియాలోనే తెలంగాణలో ఒకలా ఉంటుంది, ఆంధ్రాలో డిఫరెంట్గా ఉంటుంది, తమిళనాడు ఒకలా ఉంటుంది. సో నార్దర్న్ పార్ట్లో ఏంటంటే మీకు ఎక్కువగా రైస్ కన్నా కూడా రోటీస్ అంటే డిఫరెంట్ ఇలా అనేది కొంచెం మసాలా తక్కువ కానీ ఇలా ఫుడ్ హ్యాబిట్స్ అనేది వాళ్ళకు ఉంటాయి అనమాట. బట్ యూనివర్సిటీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు రైస్కి కానివ్వండి, మన వాళ్ళకు కొంచెం స్పైసీగా తినాలనే ఆలోచన ఉంటుందన్నమాట. సో ఇబ్బంది పడుతున్నారని చెప్పి యూనివర్సిటీలో కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి ఉన్న కుక్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఫుడ్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే అక్కడ లేదు. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకి 3 షేరింగ్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, 2 షేరింగ్, సింగిల్ షేరింగ్, ఇలాగా యూనివర్సిటీ ప్రతి విద్యార్థికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా కూడా ఐటీఎం యూనివర్సిటీ మన తెలుగు విద్యార్థికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఐటీఎం యూనివర్సిటీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మిడాట్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంతవరకు ఒక స్టూడెంట్స్కి సపోర్ట్ ఇస్తుంది? వాళ్ళు వెళ్ళే వరకునా, లేదంటే వాళ్ళకి అక్కడ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో కూడా ఎంతవరకు మీ హ్యాండ్ ఉంటుంది? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. మిడాట్స్ ఎడ్యుకేషన్ తరపున నేను ప్రతి స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటి అంటే, ఒకసారి స్టూడెంట్ అనేది మేము కానివ్వండి, మా కౌన్సిలర్స్ కానివ్వండి మాట్లాడిన తర్వాత అతనికి సంబంధించి సపోజ్ బీటెక్లో ఏ కోర్స్ కావాలి అంటే ఒక నార్మల్ డిస్కషన్, ఒక ఫెమిలియర్ డిస్కషన్ అనేది స్టూడెంట్తో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే స్టూడెంట్ సపోజ్ నాకు సిఎస్సి కావాలి లేదా ఇంకొక బ్రాంచ్ కావాలి అడిగినప్పుడు ఏంటి అంటే, ఓకేనమ్మా మన యూనివర్సిటీలో ఈ విధంగా ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి, సో మీరు ఏ కోర్స్ కావాలని తీసుకొని అంటే స్టార్టింగ్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అది ఏదైతే యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం స్టూడెంట్కి దగ్గర నుంచి చేయించి అండ్ అలాగే రిపోర్టింగ్ ఎవరు కూడా అంటే నేను ఎవరి గురించి నేను మాట్లాడలేదు, మా మిడాస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా ఏంటి అంటే సపోజ్ 100 స్టూడెంట్స్ అనేది మన ద్వారా అయ్యారనుకోండి యూనివర్సిటీలో అడ్మిషన్స్. సో మనం ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఏ విధంగా వెళ్ళాలి అక్కడ గైడ్ చేసి అక్కడ మా ఎంప్లాయీస్ కానీ కొన్నిసార్లు మేము కూడా ప్రెజెన్స్లో ఉండి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజర్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి హాస్టల్లో దిగేంత వరకు కూడా అక్కడ వాళ్ళతోటి స్పెండ్ చేసి వాళ్ళ పేరెంట్స్ అనేది రిటర్న్ పంపిస్తామన్నమాట. అండ్ అలాగే 4 సంవత్సరాల్లో కూడా స్టూడెంట్కి అడ్మిషన్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కూడా యూనివర్సిటీలో మనం డైరెక్ట్గా మాట్లాడి ఆ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టూడెంట్తో కాంటాక్ట్లో ఉండి తన బయటికి 4 years తర్వాత సర్టిఫికేట్తో బయటకు వచ్చేంత వరకు కూడా ప్రతి స్టూడెంట్ తోడు మన కాంటాక్ట్లో ఉండటం జరుగుతూ ఉంది మేడం. అయితే ఫైనల్గా ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించి అంటే ఈ స్టూడెంట్స్ లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? తెలుగు పీపుల్ అక్కడికి వెళ్ళడానికి ఇన్ని సీట్స్ అని ఏమైనా పర్టికులారిటీ ఉంటుందా లేదా ఎలా? నో మేడం, మనం ఐటీఎం యూనివర్సిటీ తీసుకుంటే డైవర్సిఫికేషన్. సో ఇక్కడ ఏంటి అంటే తెలుగు స్టేట్స్ నుంచి అంటే ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా అక్కడ పీపుల్ ఉండటం జరుగుతుంది. సో లిమిటేషన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఉంటుంది. బట్ మన తెలుగు పీపుల్కి ఈ లిమిటేషన్ అనేది అయితే ఎక్కడా లేదు. సో మన దగ్గర సిఎస్సిలో అనుకోండి లిమిటెడ్ ఆఫ్ సీట్స్ అనేది తీసుకోవడం, లేదా మెకానికల్లో అంటే సమ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే తక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ మంచి ప్లేస్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను స్పెషల్ నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఐటీఎం యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా ఎటువైపు చూసినా కూడా మన తెలుగు పిల్లలే కనపడుతూ ఉంటారు. అంటే మన తెలుగు యూనివర్సిటీలో వచ్చి అదర్ స్టేట్స్ వాళ్ళు చదువుకుంటున్నారన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అంతమంది స్టూడెంట్స్ కూడా అక్కడ ఉండటం జరుగుతుంది. అంటే అన్ని రకాలుగా స్టూడెంట్కి ఎడ్యుకేషన్, ఈవెన్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం కానివ్వండి, ఫైనల్లీ ప్లేస్మెంట్ దగ్గర కానివ్వండి, అన్ని రకాలుగా మన తెలుగు విద్యార్థులకు కూడా యూనివర్సిటీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఏంటి అంటే, మన తెలుగు వాళ్ళు చాలా స్టేట్స్ అనేది దాటుకొని వస్తున్నారు అనే ఆలోచనతో కూడా
డీన్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఈవెన్ చైర్మన్ సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ని పర్సనల్గా మాట్లాడి కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం కూడా జరుగుతూ ఉంది మేడం. అంటే ఓవరాల్గా ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు చాలా వరకు కామన్, అండ్ ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి ఐటీఎంలోనే ఎందుకు చేయాలంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఏమైనా ఉంది? ఎగ్జాక్ట్లీ మ్యామ్, నేను ఆ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చాలామంది అంటే డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది లైక్ ఫీ స్ట్రక్చర్స్ దగ్గర కానివ్వండి కొంచెం ఎక్కువైపోతుంది అన్న ఆలోచనతో ఇక్కడ ఏదో నార్మల్ కాలేజ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్ కాలేజెస్లో కన్నా కూడా అక్కడ మనకు ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది. సో నార్మల్ ఫీ స్ట్రక్చర్ తోటి ఎనీ స్పెషలైజేషన్ ఛార్జెస్ కూడా మనకు అక్కడ ఉండడం లేదు. అంటే ఎంటైర్స్ కోర్సు కూడా ఇక్కడ ఏదైతే వీళ్ళకి అయ్యే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దాంట్లో హాఫ్ అమౌంట్ తోటి మనకు అక్కడ 4 సంవత్సరాల డ్యూరేషన్ అయిపోతూ ఉంది. అండ్ అలాగే ప్రతి విద్యార్థికి కూడా ఈ ఫీ స్ట్రక్చర్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అని మీ తరపు నుంచి. ఎస్ మేడం. థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.